హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే మొదటి విడతలో భాగంగా కొత్త పెన్షన్ అనేది ఎవరికి రిజిస్ట్రేషన్ అనేది చేయబోతున్నట్లు, ఎక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నారు, దీనికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు అనేది కావాల్సి ఉంటుంది, ఎటువంటి అర్హతలు అనేది మీకు ఉండాలి అనే దానికి సంబంధించిన అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. మొదటి విడతలో భాగంగా అన్ని కేటగిరీలకు కాదు, కేవలం ఒకే ఒక కేటగిరీ వరకు ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది అయితే శాంక్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ తో పాటు 50 సంవత్సరాల పెన్షన్ కి సంబంధించి, అలాగే ఒకే కుటుంబంలో 2-3 పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ గురించి కూడా నేను మీకు ఈ వీడియో ఒక క్లారిటీ నేను మీకైతే ఇస్తాను. దీనితో పాటుగా పాత పెన్షన్లకు సంబంధించి గతంలో వెరిఫికేషన్ పెండింగ్ లో ఉన్న వారికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ కావాలి అనుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఆన్లైన్లో తక్కువ ధరకే షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చినాను. అది కనుక ఫాలో అనేది అయినట్లయితే అతి తక్కువ ధరకే వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీరైతే కొనుక్కోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అప్డేట్ ప్రకారం ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే వితంతువులు ఉన్నారో అటువంటి వారందరికీ మొదటి విడతలో భాగంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే వితంతువులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి కొత్త పెన్షన్ల రిజిస్ట్రేషన్ కోసం స్వర్ణగ్రామ లేదా స్వర్ణ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం 18 సంవత్సరాలు పూర్తి అనేది అయి ఉండి నెల ఆదాయం గ్రామాలలో 10,000 రూపాయలు, పట్టణాల్లో 12,000 రూపాయలు మించకుండా ఆధార్, అలాగే భర్తకు సంబంధించిన మరణ ధృవీకరణ పత్రం అనేది మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. అలాగే రేషన్ కార్డు అనేది కలిగి ఉండి మీకు సంబంధించిన పాస్ ఫోటోలు అనేది తీసుకుని వెళ్ళినట్లయితే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 300 యూనిట్ల కన్నా అత్యధికంగా కరెంట్ అనేది వాడుతున్న, ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్న, 4 చక్రాల వాహనాలు అనేది వాడుతున్నట్లయితే మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఈ యొక్క రూల్స్ అనేది మీకు అన్ని కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే, ఒక మాటలో చెప్పాలంటే మీకు రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు పెన్షన్ అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. అయితే వితంతువులు కదా ఆల్రెడీ ప్రతి నెల శాంక్షన్ చేస్తున్నారు కదా, ఈ మరలా కొత్తగా రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలంటే మనకు వితంతువులకు సంబంధించి 2 విడతలుగా ఈ యొక్క పెన్షన్ అనేది అయితే శాంక్షన్ చేస్తున్నారు. ఒకటి, భర్తకు 60 సంవత్సరాలు నిండి ఉండి ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్ కనుక పొందుతున్న భర్త కనుక మరణించినట్లయితే ఆమె యొక్క భార్యకు తర్వాత నెల నుంచి మరణ ధృవీకరణ పత్రం సబ్మిట్ అనేది చేసిన వెంటనే వారికి ఈ యొక్క పెన్షన్ అనేది అయితే శాంక్షన్ చేస్తున్నారు. ఇది స్పౌస్ కేటగిరీ కింద పెన్షన్ అయితే ఇస్తున్నారు. 60 సంవత్సరాలు కూడా పూర్తి అనేది కాకుండా ఉండి భర్త కనుక మరణించి ఉన్నట్లయితే, అంటే వారు పెన్షన్ అనేది పొందకుండా ఉండి భర్త కనుక మరణించినట్లయితే అటువంటి వారందరికీ ప్రస్తుతానికి ఎక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేయలేదు. ప్రస్తుతం ఎవరైతే వితంతువులు ఉన్నారో వారందరికీ సంబంధించిన భర్తకు సంబంధించిన మరణ ధృవీకరణ పత్రాలు అయితే రెడీగా పెట్టుకోండి. మనకు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అయితే జరుగుతున్నాయి. మీరు స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా మనకు జూన్ నెలలో కొత్త పెన్షన్ అయితే శాంక్షన్ అనేది చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది మనకు మొదటి విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒంటరి మహిళలతో పాటు వితంతువులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇకపోతే 50 సంవత్సరాల పెన్షన్ కి సంబంధించి కూడా చాలా మంది అడుగుతున్నారు. ఒక కుటుంబంలో ఒకరికే పెన్షన్ అనేది అందజేస్తున్నారు కాబట్టి మీ కుటుంబంలో ఆల్రెడీ ఎవరైనా సరే 60 సంవత్సరాలు దాటి ఉండి వితంతు పెన్షన్ కానీ, ఒంటరి మహిళ పెన్షన్ కానీ, ఇతరత్ర ఏదైనా సరే పెన్షన్ అనేది పొందుతున్నట్లయితే మీకు 50 సంవత్సరాలు అనేది వచ్చినట్లయితే మీకు పెన్షన్ అనేది అయితే రాదు. ఇప్పటి వరకు మీ యొక్క కుటుంబంలో ఎటువంటి పెన్షన్ అనేది పొందకుండా ఉండి మీ యొక్క వయసు 50 సంవత్సరాలు కనుక దాటినట్లయితే మాత్రమే మీకు 50 సంవత్సరాలకే పెన్షన్ అయితే అందజేస్తారు. ప్రస్తుతానికి 50 సంవత్సరాలకి పెన్షన్ కి సంబంధించి ఎక్కడ ఎటువంటి అప్డేట్ ప్రస్తుతానికి అయితే రాలేదు. దీనికి సంబంధించిన అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను మీకైతే తెలియజేస్తాను. ఇకపోతే చాలా మంది అడుగుతున్నది ఏంటంటే ఒక కుటుంబంలో ఎంతమందికి పెన్షన్ శాంక్షన్ చేస్తారని చాలా మంది అయితే అడుగుతున్నారు. ప్రస్తుతం 50 సంవత్సరాల పెన్షన్ అయినా, 60 సంవత్సరాల పెన్షన్ అయినా, వితంతు పెన్షన్ అయినా సరే, ఏ పెన్షన్ అయినా సరే ఒక రేషన్ కార్డును ఒక యూనిట్ గా తీసుకుని ఒకరికి మాత్రమే పెన్షన్ ఏదైతే శాంక్షన్ చేస్తారు. ఒకవేళ ఒకే కుటుంబంలో మల్టిపుల్ డిజీజెస్ తో బాధపడుతూ ఉండే దివ్యాంగులకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర పేషెంట్లకు సంబంధించిన పెన్షన్ అనేది ఒకరే కనుక పొందుతున్నట్లయితే ఆ కుటుంబంలో రెండో వ్యక్తికి సంబంధించిన దివ్యాంగులు కానీ, ఇతరత్ర కేటగిరీలకు చెందిన వారు కనుక అయినట్లయితే వారికి రెండో పెన్షన్ శాంక్షన్ చేస్తామని ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా త్వరలో మనకు వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఒకే కుటుంబంలో 60 సంవత్సరాలు పూర్తయిన వారికి 2 పెన్షన్లు ఎట్టి పరిస్థితుల్లో రావు. ఏదైనా సరే హెల్త్ కి సంబంధించిన ఇష్యూలతో బాధపడుతూ ఉన్న కుటుంబాల్లో అదే కేటగిరీకి సంబంధించి 2 పెన్షన్లు ఇచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఇది ప్రస్తుతానికి పెన్షన్లకు సంబంధించి.
అలాగే పాత పెన్షన్‌లకి సంబంధించిన అప్డేట్ గనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రతి నెల పాత పెన్షన్‌ల మొత్తాన్ని ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ అది చేసి లబ్ధిదారులు ఎవరైనా సరే మరణించి ఉన్నట్లయితే వారికి సంబంధించిన డేటా అనేది ఎప్పటికప్పుడు తొలగిస్తూ వారికి సంబంధించిన అర్హత గనుక ఉన్నట్లయితే వారి యొక్క భార్యకు స్పౌస్ కేటగిరీ కింద పెన్షన్ ఏదైతే అందజేస్తున్నారో చనిపోయిన వారికి సంబంధించిన డేటా అనేది ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి పెన్షన్‌లో స్కామ్ అనేది జరిగేదానికి ఛాన్స్ అనేది లేదు. ఖచ్చితంగా ప్రస్తుతం పెన్షన్‌ల పంపిణీకి సంబంధించి బయోమెట్రిక్ విధానం ద్వారా గాని లేదా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా పెన్షన్ అనేది పంపిణీ అనేది చేస్తున్నారు కాబట్టి అందరికీ ఖచ్చితంగా పెన్షన్ డబ్బులు అనేది ప్రతి నెల 1 అలాగే 2వ తేదీన మనకైతే పంపిణీ అనేది అయితే చేస్తున్నారు. ఇకపోతే 60 సంవత్సరాలు దాటిన వారికి సంబంధించి కొత్త పెన్షన్ల రిజిస్ట్రేషన్ కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం 60 సంవత్సరాలు దాటిన వారికి సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయితే కాలేదు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన అప్డేట్ 60 సంవత్సరాలు దాటిన వారికి సంబంధించి అంటే వృద్ధాప్య పెన్షన్‌లకి సంబంధించి అలాగే ఇతరత్ర కేటగిరీలకి సంబంధించిన పెన్షన్‌లు అనేది ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ ఎక్కడైతే స్టార్ట్ కాలేదో ప్రస్తుతానికి వితంతువులకు మాత్రం అవకాశాన్ని కల్పించినట్లు అప్డేట్ అయితే వస్తోంది. అలాగే పాత పెన్షన్‌ల వెరిఫికేషన్‌కి సంబంధించి గతంలో చాలా మందికి సంబంధించిన దివ్యాంగుల కేటగిరీకి సంబంధించిన పెన్షన్ అనేది వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్‌లో చాలా మందికి సంబంధించిన ఇనెలిజిబిలిటీ వచ్చిన కారణంగా చాలా మందికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులు జారీ చేసే క్రమంలో కొంతమందికి సంబంధించిన అంగవైకల్యం అనేది ఎక్కువ అనేది గతంలో పెట్టుకొని ప్రస్తుతం అంగవైకల్యం అనేది తక్కువ ఉన్న గతంలో అంగవైకల్యం ఎక్కువ ఉందని సదరం సర్టిఫికేట్ అనేది పొంది ఉండి ప్రస్తుతం అంగవైకల్యం అనేది తగ్గిపోయి అంటే ఇతర మంచాలకి పరిమితమైన వారు కావచ్చు ఇతరత్ర కేటగిరీకి సంబంధించిన అంగవైకల్యం అనేది ఎక్కువగా చూపించుకోవడంతో గతంలో చాలా మందికి పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం అటువంటి వారందరూ మంచానికి పరిమితం అనేది కాకుండా ఉండి అలాగే ఇంట్లోనే కూర్చొని ఉండకుండా వారి యొక్క పనులు అనేది చేసుకుంటూ ఉండి బయట కూడా తిరుగుతున్నట్లయితే గుర్తించడం జరిగింది. వీరందరికీ నోటీసులు అనేది జారీ అనేది చేసిన తర్వాత వెరిఫికేషన్ కి సంబంధించి ఖచ్చితంగా వారికి దగ్గరలో ఏదో ఒక హాస్పిటల్లో మీకు సంబంధించిన సదరం సర్టిఫికేట్ కి సంబంధించి మీరు మరొకసారి అటెండ్ అనేది గతంలో అవడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే వెరిఫికేషన్ లో మీకు తాజాగా ఏదైతే సదరం సర్టిఫికేట్లో ఇచ్చిన పర్సెంటేజ్ అనేది ఉందో ఈ యొక్క పర్సెంటేజ్ ని బేస్ చేసుకొని మీకు పెన్షన్ తొలగించడానికి ఛాన్స్ అనేది ఉంది. గతంలో చాలా మందికి సంబంధించిన నోటీసులు అనేది జారీ అనేది చేసిన తర్వాత పెన్షన్ అయితే తొలగించడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో చాలా మందికి సంబంధించిన పెన్షన్ అయితే తొలగించినట్లు ఈ మధ్య కాలంలో న్యూస్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు కూడా స్పందించడం జరిగింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి మేము 100% పెన్షన్ అనేది అందజేస్తున్నాము. గత ప్రభుత్వ హయాంలో దొంగ సర్టిఫికేట్లతో అలాగే ఆధార్లో డేటా అనేది మార్చుకొని పెన్షన్లు ఎవరైతే పొందున్నారో అక్రమంగా ఎవరైతే పెన్షన్లు పొందున్నారో ఆ యొక్క అక్రమంగా పెన్షన్లు పొందిన డేటాను పరిశీలించి వారికి మాత్రం పెన్షన్ అనేది తొలగిస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అనేది అందజేస్తామని అయితే తెలియజేశారు. అలాగే మనకు 60 సంవత్సరాల పెన్షన్ కి సంబంధించి ఎవరైనా సరే వయసు అనేది మార్చుకున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ అప్డేట్ హిస్టరీలో మీ యొక్క వయసు అనేది మార్చుకున్నట్లు గుర్తించినట్లయితే దానికి సంబంధించి మీ యొక్క పెన్షన్ హోల్డ్ పెట్టేదానికి ఛాన్స్ అనేది ఉంది. దానికి సంబంధించి మీరు మరొకసారి ఏదైనా సరే డాక్యుమెంట్ అనేది సబ్మిట్ అనేది చేసినట్లయితే దానిని కూడా పరిశీలించి మీకు అర్హత కనుక ఉన్నట్లయితే పెన్షన్ మీకైతే అందజేస్తారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వితంతువులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఆల్రెడీ వితంతు పెన్షన్లకు సంబంధించి కాబట్టి వారి యొక్క భర్త ఆల్రెడీ పెన్షన్ అనేది పొందుతున్న వితంతు పెన్షన్‌కి సంబంధించి కాబట్టి భర్త అనేది మరణించి ఉన్నట్లయితే భర్తకి సంబంధించిన మరణ ధృవీకరణ పత్రాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అనేది చేసిన వెంటనే వారికి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. మనకు ఈ నెల చివరాఖరు లోపల వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది చేసి జూన్ 12వ తేదీ నాటికి ఖచ్చితంగా కొత్త పెన్షన్‌లు శాంక్షన్ చేసి ఆ తర్వాత నెల నుంచి వీరందరికీ సంబంధించి పెన్షన్ అనేది ప్రతి నెల రూ. 4,000 అందజేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ప్రస్తుతానికి పెన్షన్‌లకి సంబంధించిన తాజా అప్డేట్.